आचार्य श्रीमुखेन करिष्ये इति संकल्प्य दीपं ज्योति परब्रह्म दीपं ज्योति जनार्दन दीपं हरतु मे पापं भक्त्यादीपं प्रयच्छामि दीपं जनार्दन दीपं हरतु मे पापं भक्त्यादीपं प्रयच्छामि जय श्रीमन्नारायण अम्मा जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण गोविंदा 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 मूर्ति गोविंदा गोपी जनगौल गोविंदा गोवर्धन भार गोविंदा दशरथ नंदन गोविंदा शत्रुघ्नमर्दन गोविंदा पक्षी वाहन गोविंदा पांडवा प्रिया गोविंदा गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद गोविंदा हरि गोविंदा गोकुल नंदन गोविंदा गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद गोविंदा हरि गोविंदा गोकुल नंदन गोविंदा मत्स्य वामन भराम गोविंदा बलरामानुज गोविंदा बौद्ध गिरिधर गोविंदा गोविंदा हरि गोविंदा गोकुल नंदन गोविंदा गोविंद हरि गोविंद బండి ఒక్కొక్కరు 10 5 బయట కూడా వెలిగించండి అమ్మా. వెలిగించిన వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వండి అమ్మా. భక్తి భక్తి బయట ఉన్నాయమ్మా వెలిగించుకోండి. బయట బయట ముందు నువ్వు వెనక అమ్మవారిని ముట్టకు స్వామి విజయ్ వెనక అమ్మవారిని చూస్తున్నాను మనం ముట్టదు.
గోవింద ఐదు ప్రాణములు ఐదవతనమి, ఐదు ప్రాణములు ఐదవతనమి, పసుపు కుంకుమ పడతికి సిరులే, పసుపు కుంకుమ పడతికి సిరులే, సిగలో పువ్వులు నగరంతా, కనుల కాటుకే కలరంతా, సిగలో పువ్వులు నగరంతా, కనుల కాటుకే కలరంతా, శివాజులు విలువంతా, మొసటి కుంకుమే బ్రతుకంతా, చేతికి మాజులు విలువంతా, మొసటి కుంకుమే బ్రతుకంతా, పసినెడమాయని సతులుంటే పచ్చని తల్లులు పాదకులే, పసినెడమాయని సతులుంటే పచ్చని తల్లులు పాదకులే, పతి సన్నిధిలో కన్ను మూసిన ఆరతి కుంకుమ హారతులే, ఆరతి కుంకుమ హారతులే, గోదామాతకు శ్రీమతులివ్వరి మంగళహారతులు, మంగళహారతులు, ఇల్లు ఉన్నది గృహలక్ష్మి, తల్లి అయినది సంతానలక్ష్మి, ఇల్లు ఉన్నది గృహలక్ష్మి, తల్లి అయినది సంతానలక్ష్మి, మగని నీడలో మహాలక్ష్మి, సంసారానికి సౌభాగ్యలక్ష్మి, మగని నీడలో మహాలక్ష్మి, సంసారానికి సౌభాగ్యలక్ష్మి, గోదామాతకు శ్రీమతులు మంగళహారతులు, మంగళహారతులు, ఐదు ప్రాణములు ఐదవతనమి, ఐదు ప్రాణములు ఐదవతనమి, పసుపు కుంకుమ పడతికి సిరులే, పసుపు కుంకుమ పడతికి సిరులే. ఓం గోదామాతకి జై. ఓం రంగనాయక భగవానికి జై. రమణ గోవింద ఇవాళ మన భూలోకంలో మానవ కన్యగా జన్మించి సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మనే వివాహం చేసుకున్నటువంటి అమ్మవారు గోదా అమ్మవారు. ఆ అమ్మ కలియుగంలో భగవంతుని పొందడము చాలా సులభమైనటువంటి మార్గము అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ ధనుర్మాసము నెల రోజులు కూడా భగవంతుని ఏ విధంగా మనము ప్రార్థన చేస్తే భగవంతుడు మనకు దగ్గరవుతాడనేటువంటి విషయాన్ని తాను అనుభవించి చెప్పింది ఈ గోదా అమ్మవారు. ఆ అమ్మవారు ఒక మహానుభావుడికి సిరివెల్లిపుత్తూరులో తులసి వనములో దొరికింది ఈ అమ్మ. ఈ అమ్మ పేరే ఆండాలమ్మ, ఆమెనే గోదాదేవి అని పిలుస్తారు. ఇంకో పేరు ఉంటుంది ఆముక్త మాల్యద. అప్పుడు వాళ్ళ తండ్రి గారు నాడందరూ కూడా చిన్నపిల్లలకు భగవంతుని గురించి చెప్పేవారు, భగవంతుని లీలలు. ఆ విధంగా అతను కూడా ఈ గోదాదేవికి చిన్నప్పటి నుంచి భగవంతుని లీలలన్నీ చెప్తూ ఉండేవాడు. దానిలో కృష్ణ పరమాత్మ గురించి యొక్క లీలలకు ముగ్ధురాలై చేసుకుంటే కృష్ణుని వివాహం చేసుకోవాలని చిన్నప్పటి నుంచి సంకల్పం పెట్టుకున్నది. మరి కృష్ణావతారము ద్వాపర యుగము, ఇదేమో కలియుగము, ఎట్లా సాధ్యమవుతుంది? తను ఏమి చేసింది అంటే ఇంటికి వచ్చినటువంటి పెద్దవాళ్ళందరినీ కూడా అడిగింది ఎలా 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 అని. అప్పుడు తనకు ఏమి తెలిసింది అంటే నాడు ద్వాపర యుగంలో
గోపికలు కృష్ణుని పొందడానికి కాత్యాయని వ్రతం అనేటువంటి వ్రతాన్ని చేసిండు. ఆ వ్రతం చేసి కృష్ణుని పొందారు. అమ్మ నువ్వు ఆ వ్రతం చేసు, కృష్ణుడు ఆటోమేటిక్గా నీ దగ్గరికి వస్తాడు అనగానే, మరి ఏ వ్రతం చేయాలనే మంచి రోజు మంచి మాసము చూసుకోవాలి కనుక మాసానాం మార్గశీర్షోహం భగవంతుడు చెప్పాడు, నేను మాసాలలో మార్గశీర్షాన్ని నేనే. కనుక ఆమె మార్గశీర్ష మాసంలో సూర్యుడు ధనుస్సు రాశిలోకి వచ్చినప్పుడు ధనుస్ సంక్రమం అంటారు. ఆ ధనుస్ సంక్రమాన్ని తీసుకొని నెల రోజులు కూడా శ్రీవిల్లిపుత్తూరులో వటపత్రశాయి అనేటువంటి స్వామివారికి నెల రోజులు కూడా సేవ చేసింది. ఆ సేవ చేసినందుకు 29 రోజులు కూడా ప్రొద్దున్నే వెళ్ళి ఆ స్వామివారి మీద పాటలు పాడి 29వ నాడు ఆ రంగనాథ స్వామి వచ్చేసి ఆ అమ్మవారిని వివాహం చేసుకొని వెళ్ళిపోతాడు. ఆ విధంగా అమ్మవారు మన కలియుగంలో భగవంతుణ్ణి పొందడం చాలా సులభము అని మనకి చెప్పింది ఈ గోదాదేవి. ఈ గోదాదేవి యొక్క వ్రతమే కాత్యాయని వ్రతము. అది ధనుర్మాసంలో ప్రతి సంవత్సరము మన దేవాలయంలో అంగరంగ వైభవంగా జరుగుతుంటుంది. అది డిసెంబర్ 16 నుంచి జనవరి 16 వరకు ఈ నెల రోజులు అమ్మవారి ఉత్సవాలు జరుగుతూ వస్తాయి. శ్రీవిల్లిపుత్తూరులో అమ్మ జన్మించింది. ఇక్కడ కూడా మన కోరుట్లలో కూడా 10 సంవత్సరాల కిందట సాక్షాత్ గోదాదేవి యొక్క మూలమూర్తి అమ్మవారు నాకే ఇక్కడ తవ్వకాల్లో దొరికింది. ఆ అమ్మవారు ఇక్కడ లోపల స్వామివారి దగ్గర కూర్చొని ఉన్నది ఆ అమ్మ. ఇక్కడ ఈ కొరుట్లలో ఈ స్వామి యొక్క వైభవం చాలా ఉన్నది. స్వామి స్వయంభూ అని పెద్దలు చెప్పారు. ఇది ఇప్పటిది కూడా కాదు, 1000 సంవత్సరాల కంటే దేవాలయము. అమ్మవారు మాత్రము నాకే ఇక్కడ స్వయంగా దొరికింది, నాకే తవ్వకాల్లో. కనుక స్వామి కూడా స్వయంభూవే, అమ్మ కూడా స్వయంభూవే. కనుక ఇక్కడ అమ్మవారు రాత్రి పూట నిద్రిస్తే మీకే అర్థమవుతుంది. అమ్మవారు మంగళహారతి పట్టుకొని తన చెడికెత్తలతోటి స్వామివారికి ఆలయ ప్రదక్షిణాలు చేస్తుంది. దాన్ని అనుభవించింది కూడా మా అమ్మగారు ఉన్నారు. ఆమె కూడా అనుభవించింది. ఆమె కూడా ఆ అమ్మవారు తీసుకొని వచ్చి పడుకున్న దాన్ని తీసుకొని వచ్చి ఆలయం చుట్టూ కూడా హారతి పట్టుకొని తిప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇది ఈ దేవాలయం యొక్క విశేషము. ఎవరైతే స్వామిని అమ్మవారు పరిపూర్ణంగా నమ్ముతారో వారికి ఖచ్చితంగా ఆ పనులు నెరవేరుస్తుంది తల్లి. మనం ఎక్కడికో తిరుపతికి పోయి అక్కడ అవస్థలు పడి 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 స్వామివారి దగ్గరికి బంగారు మఠంలోకి వెళ్ళినాక 5 క్షణాలు కూడా మనకు స్వామి దర్శనం ఇప్పియ్యరు. కానీ ఇక్కడ రోజంతా కూర్చున్న ఎవరు అడిగేవారు ఉండరు. ఆనందంగా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు, అమ్మను కూడా దర్శనం చేసుకోవచ్చు. ఎక్కడో వెళ్ళి సేవ చేసడం కాదు, మన ఊర్లో మన దగ్గర ఉన్నటువంటి దేవాలయాలను మనము సేవ చేస్తే అది కరెక్టు. మన ఇంటిని అశుభ్రంగా ఉంచేసి పర ఇంటికి వెళ్ళి శుభ్రపరుస్తాను అనేటువంటిది కరెక్ట్ కాదు. మొదలు మన ఇల్లు శుభ్రపరచుకోవాలి, తర్వాత వేరే దగ్గరికి వెళ్ళాలి. కనుక మన ఊర్లోనూ చాలా ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. కనుక మనము ఆ దేవాలయాల యొక్క అభివృద్ధికి మనం పాటుపడదాము. ఎక్కడో తిరుపతి హుండీలో వేస్తే అది ఎంత పోతుందో ఎక్కడికి పోతుందో కూడా ఎవరికి తెలియదు. అదే ఇక్కడ స్వామివారి అవసరాలు చూసి ఆ అవసరాలకు మనము స్పందిస్తే మనకు దానికి మించిన భాగ్యము ఏమీ లేదు. అంటే అయ్యగారు ఇట్లా చెప్తున్నారు అంటే ఇది ఖచ్చితంగా ఈ విధంగా చెప్పమని చెప్పేసి మా పెద్దలు చెప్పారు. ఎందుకు అంటే భగవంతుడే మీరు నా 7 కొండల దగ్గరికి రావాల్సిన అవసరము లేదు, అంత కష్టపడి రావాల్సిన అవసరము లేదు, నేనే మీ దగ్గరికి వస్తున్నా అని చెప్పేసి ప్రతి ఊర్లో ఒక్కొక్క అవతారంగా, ఒక దగ్గర రామాలయం కానీ, ఒక దగ్గర కృష్ణాలయం కానీ, ఒక దగ్గర వెంకటేశ్వర ఆలయం కానీ, ఆ విధంగా ఆ రూపాల్లో వచ్చి కూర్చుంటున్నాడు ఆయన మనకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి. కనుక మనము మన ఊళ్ళో ఉన్న దేవాలయాన్ని మనము దాని యొక్క వైభవాన్ని పెంచడానికి ప్రయత్నం చేద్దాము. మంచి ఆస్తి ఉన్నవాడికి పంచభక్ష ప్రమాణాలు పెడితే వాడు సగము చెత్తబుట్టలో వాడేస్తాడు. కానీ అదే లేని వాడికి ఏ భోజనం పెట్టినా చాలు వాడు కడుపార తినేసి నీ కడుపు చల్లగుండా అని చెప్పేసి ఆచరణం చేస్తాడు. అది అంటే అపాత్ర దానం చేయకూడదు అంటారు, పాత్ర దానం చేయాలి. కనుక ఎక్కడ అవసరం ఉన్నదో అక్కడే మనము మన యొక్క ధనాన్ని
వినియోగించాలి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.